హాయ్ అండి. మార్నింగ్, ఈవినింగ్ డీటాక్స్ వాటర్ తాగుతాను కదా! మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ చేయట్లేదు. పాపతో సరిపోతుంది. సో, ఈవినింగ్ డీటాక్స్ వాటర్ తాగేసి హాట్ వాటర్ అయితే కొంచెం తీసుకెళ్తానండి పైకెళ్ళేటప్పుడు. ఎక్సర్సైజ్ చేస్తూ మధ్యలో హాట్ వాటర్ తాగితే మెటబాలిజం ఫ్యాట్ బాగా కరుగుతుందంట. సో, ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ వార్మప్స్‌తో అయితే స్టార్ట్ చేశానండి నేను. జస్ట్ వార్మప్స్ అవి. మన మజిల్ నర్వ్స్ అన్నీ కదిలేలాగా హెడ్నైతే రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. బాడీ పార్ట్స్ మొత్తం కదలాలండి ఎక్సర్సైజ్ చేసే ముందు. ఇలా వార్మప్ చేయడం వల్ల మజిల్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫ్యాట్ కరగడానికి చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, షోల్డర్స్, ఫస్ట్ అయితే పార్ట్స్ అన్నీ రొటేట్ చేసేసేయాలండి. బిగినర్స్ వచ్చేసి ఫస్ట్ వాకింగ్ చేసుకొని, లేదంటే వార్మప్ తర్వాత అయినా ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసేసి తర్వాత వాకింగ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ 3 days అయితే డైట్ చేయండి, తర్వాత వాకింగ్ చేయండి. మీకు బాడీ ఫ్రీ అనిపించే కొద్ది ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేయండి. ఒకేసారి చేశారంటే పెయిన్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ ఆపేస్తారు. కొంచెం కొంచెం స్టార్ట్ చేసామంటే ఇంకొంచెం చేయాలి, ఇంకేదైనా ట్రై చేయాలి అనేసి అయితే మనకి ఇంకొంచెం హుషారైతే వస్తుందండి. లెగ్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. పక్కన కొంచెం నాయిస్ వస్తుంది, పట్టించుకోకండి. ఫుట్ అండి, ఫుట్ కూడా అంతే. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇవి అవసరమైన వారికి మాత్రమేనండి. అవసరం లేని వాళ్ళు ఏంటి అలా చేసావు, ఇలా చేసావు అని అయితే అనకండి. నాకు వచ్చినట్టు నేను చేశాను. ఇదైతే మనకి సైడ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ కరగడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే 30 times చేశాను. ఇవే మనము మళ్ళీ మళ్ళీ చేయొచ్చండి. అప్పుడు ఇంకా బాగా ఫ్యాట్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. బట్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. అన్నీ 30 times అయితే చూపిస్తున్నానండి. బిగినర్స్ అలానే చేసుకోవచ్చు. కొంచెం అలవాటు అయ్యే కొద్దీ ఇంకొంచెం పెంచుకుంటూ చేసుకోవచ్చు. వీడియో ఫాస్ట్ మోడ్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నాను. కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఎంతవరకు తిరగగలిగితే అంతవరకు వెనక్కి తిరగాలండి. ఇవన్నీ నిలబడుకొని చేసేవే చూపిస్తున్నాను ఇవాళ అయితే. నెక్స్ట్ టైం హ్యాండ్స్కి అలా మీరు కామెంట్ చేయండి మీకు ఏం అవసరం అనేది, నేనైతే చూపిస్తాను. మధ్యలో అయితే వాటర్ తాగాలండి.
నేను ఆల్రెడీ కాచి పెట్టుకున్నాను వాటరు గోరువెచ్చగా. అవి తాగితే ఎక్కువ చెమట పడుతుంది. సైడ్ బెండ్స్. అన్నీ కూడా నేను 30 టైమ్స్ అయితే చేస్తున్నానండి. మనం వెనక నుంచి కాలుని మన చేతులతో అయితే తాకాలండి. ఎంత బెండ్ చేయగలిగితే అంత బెండ్ చేయొచ్చు. బెండ్ చేయలేని వాళ్ళు స్లోగా ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారండి ఎక్సర్సైజెస్ చూపిమని, అందుకనే చేశాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఫుట్ టచ్ చేయాలండి. ఇవాళ చేసినవన్నీ లెగ్స్కి, సైడ్ ఫ్యాట్కి, బెల్లీ ఫ్యాట్కి, వీటికి మాత్రమే. అంటే బాడీ మొత్తం కదులుతుంది కాబట్టి బాడీ మొత్తం మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. మెయిన్ అయితే ఈ పార్ట్స్ ఎంత పైకి ఎత్తగలిగితే అంత పైకి ఎత్తచ్చండి.